సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డను సందర్శించనున్నారు. వచ్చే వారం ఆయన పర్యటన ఉండనుంది. ఏ రోజున సీఎం విజిట్ చేస్తారనేది 2 రోజుల్లో క్లారిటీ ఉంది. ఈ టూర్లో భాగంగా ఏ మేరకు డ్యామేజ్ అయిన పనులకు ఎంతకాలం పడుతుంది అనే దానిపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. మేడిగడ్డ పునరుద్ధరణ పనులపై ఇటీవల జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షణ సంస్థ ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చింది. దీన్ని ఆధారంగా పనులు కొనసాగించాలని ఆదేశించారు. వర్షాలు వచ్చేలోగా తాత్కాలిక పనులను పూర్తి చేయాలని సూచన చేశారు. ముఖ్యంగా మేడిగడ్డ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. అదే సమయంలో అటు అన్నవరం, సుందిళ్ల వద్ద పనులను చేపట్టాలని అన్నారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని అధికారులను కోరారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చే వారం మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారని సమాచారం. ఇదిలా ఉండగా మేడిగడ్డ, అన్నవరం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు సూచనలు, సలహాలు అందించేందుకు వివిధ రంగాలకు చెందిన నిపుణులతో కూడిన కమిటీని నీటిపారుదల శాఖ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ఆదేశాల ప్రకారం ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ నీటిపారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ ఆయా ప్రాజెక్టులను సందర్శించి సమగ్ర అధ్యయనం చేశాక కమిషన్కు నివేదిక ఇవ్వనుంది. ఇది ఇలా ఉండగా మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మళ్లీ ప్రకంపనలు వచ్చాయి. కుంగిన 7వ బ్లాక్లోని 16వ నెంబర్ గేటును ఎత్తడానికి నీటిపారుదల శాఖ అధికారులు ప్రయత్నించారు. అయితే బ్యారేజ్ కింద నుంచి భారీగా ధ్వనులు రావడంతో వెంటనే ఆ పనులను నిలిపివేశారు. అక్కడి సెన్సార్లు సైతం శబ్దాలను గుర్తించి అలర్ట్ చేశాయి. దీంతో బ్యారేజీ పెను ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉందని ఆ శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.